ఒకటో అంతస్తులో పాల ప్యాకెట్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఒక రోజంతా జరిగింది. అట్లాగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పాత రెవెన్యూ వాళ్ళకి తెలుసు ఎక్కడి నుంచి బిగిన్ అనేది, ల్యాండ్ కొలత బిగిన్ ఎక్కడ చేయాలి. వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు. కొత్త వాళ్ళ దగ్గర ఏమైనా నేర్చుకున్నారా? ఏముండదు. కాబట్టి లిటిగేషన్స్ వస్తానే ఉంటాయి. ఇప్పుడు వీటిటి ఇదివరకు అది జగన్ మీదకి తోసేశారు, ఇప్పుడు ఇవాళ జ్యోతులు రాసింది అధికారుల మీదకి తోస్తున్నారు. అధికారుల మీద అది అప్పుడు చేస్తే జగన్ వైసీపీ వాళ్ళు కావాలని చేపించారు తప్పుడు, ఇప్పుడు చేస్తే అధికారులు తప్పు చేస్తున్నారు. అది విచిత్రం. అంటే రీసర్వే అయితే అవసరమే, కాకపోతే అది సరిగ్గా చేయడంలో అధికారుల వైఫల్యమే కనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు కూడా అనేది వీళ్ళు చెప్తున్నారు. అధికారుల వైఫల్యం అంటానికి కూడా లేదు నేను అనేది. అదే ఒక స్పష్టమైన విధానం లేదు వీళ్ళ దగ్గర. ఎక్కడ కొలత ఎక్కడి నుంచి బిగిన్ చేయాలో సర్వేయర్కి తెలియాలా, సర్వే కరెక్ట్గా ఉండటం సర్వేయర్కి తెలియాలి. లిటిగేషన్ వస్తే ఆన్ ద స్పాట్ పరిష్కరించేటటువంటి యంత్రాంగం ఉండాలి. ఇప్పుడు ఎంఆర్ఓ అక్కడే కూర్చోవాలి. అయ్యా నా దాంట్లో 2 గజాలు పక్కన వాళ్ళు లాక్కున్నాడా అని నేను చెప్పా, వెంటనే కొలత కరెక్ట్గా చేసి ఆక్రమించుకుంటే ఆక్రమించుకుంది నువ్వు ఇచ్చేయి అని చెప్పాలి, లేకపోతే ఆక్రమించుకోలేదని నాకు చెప్పాలి. అప్పుడు గొడవ ఉండదు. ఇంకా అయితే గీతే కోర్టుకు పోతాం, లేకపోతే తన్నుకు చేస్తాం, తలకాయలు బాగా కొట్టుకుంటాం. అదే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్. అప్పుడు ఎందుకనేమో కదా సార్ డ్రోన్ తో కూడా చేశారు. ఈ సరిహద్దు డ్రోన్ అనేది మస్ట్ అండి. ఇది ఎట్లా ఉంటదంటే మీకు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో తర్వాత అదేదో ఒక యాప్ ఉందట, దాంట్లో మీ ఇంటిని కనుక లెక్కేస్తే